దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీకందరికి వందనాలు చెల్లిస్తూ ఈ దినము కూడా దేవుడు తన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడి మనల్ని హెచ్చరించి బలపరచునుగాక. బైబిల్లోని దైవభక్తి కలిగిన స్త్రీలను గురించి, అలాగే భయభక్తి లేని వారి గురించి కూడా అనేక రీతులుగా దేవుడు మనకెన్నో పాఠాలు నేర్పిస్తూ ఈ గడియ వరకు మనల్ని తీసుకొని వచ్చారు. గత వారం మనము యొకోబేతు గురించి, ఆమె కుమార్తె అయిన మిరియాము గురించి నేర్పించిన సత్యాలు మనము నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. అలాగే వరుస క్రమంలో నేను మాట్లాడడం, ఆయన దగ్గర అడిగి పొందుకోవడం జరిగింది. ఆ మిరియాము గురించిన సంగతులు సంఖ్యాకాండం వరకు అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ మనం నేర్చుకోవాలంటే ద్వితీయోపదేశ కాండం తర్వాత ఉన్నది యెహోషువ గ్రంథమే. కాబట్టి యెహోషువ గ్రంథములోని ఒక స్త్రీని గురించి, భక్తి కలిగిన స్త్రీ గురించి మనం నేర్చుకోవాలి ఈ దినం. అదేమనగా యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనము నేను చదువుతున్నాను. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడని వారితో చెప్పి సిత్తీము వద్ద నుండి వారిని రహస్యంగా పంపారు. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేవుడు మనందరితో ఈ యొక్క రాహాబ్ అనే ఒక స్త్రీని గురించి మనతో మాట్లాడును కనుక ఇక్కడ 2వ అధ్యాయము 1వ వచనం చదివితే, యెహోషువ అనగా మోషే యొక్క చాప్టర్ ముగిసిపోయింది, ఆయన చనిపోయాడు. ఆ తర్వాత 2వసారి ఉపదేశించమని చెప్పిన ద్వితీయోపదేశ కాండంలోని సత్యాలన్నీ దేవుడు మరలా రిపీట్ చేసి నిర్గమాకాండములో చేసిన ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులన్నీ మళ్ళా 2వసారి ఉపదేశం, ద్వితీయోపదేశం అంటే 2వసారి ఉపదేశించడం. ఆ యొక్క కాండముగా ఒక 34 చాప్టర్స్ అందులో రాసిన తర్వాత తన తర్వాత తరము వాడైన, తన యొక్క అనుచరుడుగా ఉన్న, తనకు పరిచారకుడుగా ఉన్న యెహోషువను దేవుడు గొప్ప నాయకుడిగా మార్చి అతని ద్వారానే వాగ్దాన దేశమును ఈ మిగిలిన ప్రయాణము తోడుకొని వెళ్ళడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ సంగతి మనందరికీ తెలుసు. ఆ యెహోషువ ఇంకా మోషే ఎంత మంది రాజులను జయించాడో, ఆ మిగిలినటువంటి రాజులందరినీ కూడా యెహోషువ నాయకత్వంలో గంభీరంగా గొప్పగా జయించుకుంటూ వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభువారు అభయం ఇచ్చారు, నువ్వు మోషే తర్వాత నేను ఎన్నుకున్నాను, ఇంకా జరగబోయే ఈ యొక్క మరి దేశమంతటిని కూడా మీరు జయించుకుంటూ మీరు ప్రయాణం చేసే దేశాన్ని, జరగబోయేటువంటి ఆ యొక్క యాత్రలో, మీ ముందున్నటువంటి ఆ యాత్రలో మీరు క్షేమంగా ప్రయాణం చేస్తూ అడ్డగిస్తున్న ప్రతి విధమైన విరోధమైన శత్రురాజులను జయిస్తూ మీరు వాగ్దాన దేశమును క్షేమంగా ప్రజలను తోడుకొని వెళ్ళాలి. నేను నీకు తోడుగా ఉంటా, నీ ముందు ఎవడు నిలవలేడు, భయపడొద్దు, నిబ్బరంగా ఉండండి నుంచి అభయం ఇచ్చి నడిపిస్తూ ఉన్నారు. సరే, ఇశ్రాయేలు కూడా మోషేకు మేము లోబడినట్లు నీకు కూడా లోబడతామని చెప్పారు. తన వంతుగా అక్కడ ఉన్నటువంటి చేరువనే ఉన్నటువంటి ఆ పట్టణమైన యెరికో పట్టణాన్ని వేగు చూడడానికి 2 మనుషులను పంపిస్తే వీళ్ళు వెళ్ళి అక్కడ ఏమని రాయబడి ఉంది అని అంటే, ఆ కాలంలో 6వ అధ్యాయం 1వ వచనం మనం తప్పకుండా చదువుకొని తీరాలి. ఎందుకంటే ఆ కాలమున ఇశ్రాయేలు వారి భయము చేత యెరికో ఏమైందంటే, యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. ఎవడునూ లోపలికి రాకుండా, ఎవడునూ బయటికి వెళ్లకుండా, కేవలం ఇశ్రాయేలీయుల భయము చేతనే అలాగ ద్వారం మూయబడిందని 6వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది. మనకు పరిచయం చేస్తున్నారు దేవుడు. పరిస్థితి అలాగున్న టైంలో, ఆ భయము కలిగించున్న సమయంలో
వారి వేగు చూడడానికి ఇద్దరిని పంపించారు. పంపించినప్పుడు వాళ్ళు ఈ రాహాబ్ అనే వేష పట్టణ ప్రాకారం మీద ఉండేది గనక ఈ వేగుల వారు ఎవరో కొత్త వాళ్ళు వచ్చారని ఆ యొక్క జవాన్లు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కాపలాదారులు గుర్తుపట్టే లోపు ఈమె ఇంటికి వచ్చేసారు. ఈమె ఆ వాళ్ళను చేర్చు. అయితే ఈ పాత నిబంధన యెహోషువ గ్రంథములో ఈమె చేర్చుకుందని రాయబడలే, వీళ్ళే అక్కడ దిగగా అని రాయబడి. అప్పుడే బైబిల్ చదివేవారు, అంతగా విశ్వాసం లేనివారు ఏంటి వేగుల వారు పోయి వేష ఇంట దిగారా, ఇదేంటిలాగా అని అపోహపడే అవకాశం ఉంది గనక అందుకే దేవుని నామ మహిమ కొరకు నేను చెప్తున్నా, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాల్సిన అవసరము మనకెంతైనా ఉంది. కాబట్టి పరిశీలించి చదువుకుంటుండగా మనకు అర్థమయ్యింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాసి ఉంచాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం మనము చదివితే అక్కడ చక్కగా ఏ అపోహకు గాని అనుమానానికి గాని తావు లేకుండానట్లుగా అక్కడ చక్కని వాక్యం రాశారు. ఏమని? విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. చూసారా, ఆమె చేర్చుకుంది. అలాగే యాకోబు పత్రిక 2:25 అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతివంతురాలను ఎంచబడెను కదా. ఈ 2 వాక్యాలు మనకి ఏమి నేర్పిస్తుందండి? వీళ్ళు వేశ్య ఇంట దిగలే, ఆమెనే ఈ రోజు ఇలాంటి గడియ ఒకటి వస్తుంది అని ఆమెకు తెలిసి అర్థమై ఎదురు చూస్తూ ఇశ్రాయేలున్న వారికి యొక్క మరి వేష దాన్ని బట్టే అర్థం. ఫారినర్స్ ని మనం ఇట్లే గుర్తుపడతాం కదండి. అలాగే గుర్తుపట్టి వీళ్ళు ఇశ్రాయేలీలు ఇక్కడికి కూడా వేగు చూడడానికి వచ్చారు, ఈ పట్టణాన్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకుంటారా అన్న అవగాహన కలిగినదై, జ్ఞానం కలిగినదై, అర్థం చేసుకున్నదై తన ఇంటికి వారిని చేర్చుకుంది. దేవునికి స్తోత్రం. అయితే ఎప్పుడైతే వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి ఇటు నుంచి మళ్ళీ కనబడకుండా పోయారని ఆ మిలిటరీ వాళ్ళు, ఆ యొక్క జవాన్లు ఎవరైతే కాపలదారులు పరిగెత్తుకొచ్చిన దగ్గరికి వచ్చారు. అవును, 2 మనుషులు ఇక్కడికి వచ్చారు కదా, వేగుల వారు వాళ్ళు ఎవరో మన పట్టణాన్ని చూడడానికి వచ్చారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అడిగారు. అయ్యా ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు, వచ్చారైతే నేను చూశాను, కానీ ఎక్కడికి వెళ్ళారో నాకు తెలుసు. ఒకవేళ మరి వాళ్ళు పట్టణం గవిని దాటి వెళ్ళిపోయారేమో, మీరు తరిమితే మీరు ఎక్కడికొక్కడ కొండలలో మీకు దొరుకుతారు తప్పకుండా అని వాళ్ళకి చెప్పేసింది. జ్ఞానంగా తెలివిగా వాళ్ళకి చెప్పంగానే వాళ్ళు అటు వెళ్ళిపోగానే కపకప వీళ్ళని తీసుకుని ఎక్కడ దాచిపెట్టింది అంటే మిద్దె మీద ఒక మరి జమ్ము ఉంటే దాంట్లో దాచిపెట్టిందని వాక్యంలో ఉంది. మీ తర్వాత యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం మీరు చక్కగా చదువుకోండి. అప్పుడు వాళ్ళు పండుకోక ముందుకు వీళ్ళని పంపించేసింది. వాళ్ళని పండుకోక ముందుకు పైకి వెళ్ళి వాళ్ళని అడిగింది, అయ్యా నేను రాజు మనుషులను పంపించాడు మిమ్మల్ని గమనించి, నేను వాళ్ళు వచ్చారని భయపడి వాళ్ళు మిమ్మల్ని పట్టుకెళ్ళిపోయి మిమ్మల్ని మరి చంపేస్తారు అని చెప్పి నేను మిమ్మల్ని ఇక్కడ దాచిపెట్టాను. ఈ ఉపకారం నేను చేశాను గనక మీరు నాకు ఒక ఉపకారం చేయాలి. ఎందుకంటే మీరెవరో నాకు తెలుసు, మీరు ఏ విధంగా అని చెప్పి చూడండి. మీరు 8 వచనం నుండి మీరు చదివితే చక్కగా రాసింది. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుతున్నాడని, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. అంతేకాదు, మీ ముందు ఐగుప్తులో దేవుడు ఇన్ని అద్భుతాలు చేశాడు, ఎర్ర సముద్రం ఎలా పాయలు చేశాడు, అమోరీల రాజులను మరి వేరే రాజులను ఎలా నిర్మూలన చేసుకుంటూ మీరు అట్టహాసంగా ఎంత గొప్పగా మీరు ప్రయాణమై సాగుతూ అరణ్యములు దేవుడు మిమ్మల్ని ఎట్లా నడిపిస్తుండో మాకు అన్నీ తెలుసు. అప్పుడు
మేము వినినప్పుడు ఆ సంగతులను మా గుండెలు కరిగిపోయినాయి. కనుక మీ దేవుడైన యెహోవా ఆకాశం కింద భూమి కింద దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ఏ మాత్రం ధైర్యం చాలదు, ఉండదు. కాబట్టి నేను ఈ ఉపకారం చేశాను గనక మీరు నాకు కూడా ఉపకారం చెయ్యండి. వాళ్ళ కంట పడకుండా నేను మిమ్మల్ని దాచాను. ఇప్పుడు నేను వేరొక మార్గం గుండా మిమ్మల్ని పంపిస్తాను. మళ్ళా వాళ్ళ కంట పడకుండానే నేను పంపగలను. అయితే నేను చేసిన ఈ ఉపకారానికి ఈ పట్టణాన్ని దేవుడు తిరిగి మీకు స్వాధీనం చేసేటప్పుడు నాకు కూడా ఒక ఉపకారం చేయండి. ఏంటంటే నా తల్లిదండ్రులను, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెలను, వారికి కలిగిన వారందరినీ కూడా మీరు చంపక రక్షించండి. నేను అడుగుతున్నది అదే అని కోరుకుందండి ఆ వేశ్య. వాళ్ళు ఇప్పుడు వెంటనే అన్నారు కదా, సరే వారందరినీ కూడా ఇప్పుడు నువ్వు మమ్మల్ని దించుతున్నానన్నావు, దించుతావు కదా, ఏ కిటికీ గుండా మమ్మల్ని దించుతావు? ఆ కిటికీకి ఒక తొగరు దారం, ఎర్రని దారం కట్టిపెట్టు. మేము ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకుని దీన్ని అగ్నితో తగలబెట్టేటప్పుడు మేము కాపాడతాం. ఇంకొక షరతు సుమా, నీవెవరెవరే కొరకైతే నువ్వు అడిగావు వారందరినీ నీ ఇంట చేర్చుకోవాలి. నీ వెంట చేర్చుకోవాలి. తిరిగి వాడు ఎవడు కూడా బయటికి వెళ్లకుండా నువ్వే చూసుకో. బయటికి వెళ్తే వాడి మరణ విషయమైన ఉత్తరవాదత్వం మాకుండదు తల్లి అని చెప్పారు వాళ్ళు. ఓకేనండి, అలాగేనండి అని సంతోషముతో ఆ మాట తీసుకుని వారి వేగుల వారిద్దరిని కూడా ఆ కిటికీ గుండా వేరొక దారి గుండా వారిని పట్టి, మనకి వాక్యం ఏం చెప్తుందండి, ఆమె సమాధానముతో వారిని చేర్చుకొని వేరొక మార్గం గుండా పంపినప్పుడు క్రియల ద్వారా ఆమె తనకుండి విశ్వాసం ఉంది అని రుజువు చేస్తుంది అని రాస్తుంది బైబిల్. ఓకే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈమె విన్నది వినుట వలన విశ్వాసం కలుగును అని రోమా 10:17 మనకు చెప్పింది. ఏం వినుట వలన? వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన అని కూడా స్పష్టంగా రాయబడింది కదా. కాబట్టి ఈ వినేది ఏదైనా సరే దేవుని గూర్చిన మాట వల్లనే అని మీరు గ్రహించి ఆ మాటను ఆమె విన్నది అమలు చేస్తూ ఒక సమాధానకరమైనటువంటి వాతావరణం అక్కడ ఏర్పరిచి వాళ్ళతో మాట్లాడి, ఏమని, నేను మీకు ఈ ఉపకారం చేస్తున్నాను, నాకు మీరు ఒక ఉపకారం. ఏంటి ఆ ఉపకారం అంటే, నా తల్లిదండ్రులను, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెళ్ళను, వారికి కలిగిన వారందరినీ మీరు తావకుండా బ్రతికించాలి. మీరు ఆ మాట ఇస్తారా నాకు అని. ఏమండి, ఎంత దాకా అడిగిందో చూడండి. వారికి కలిగిన వారంటే ఇక ఆ చుట్టరికం ఎంత దూరం పోవాలో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. అన్నదమ్ములకు కలిగిన వారంటే ఎంత దూరం పోద్ది, అక్క చెల్లెళ్ళకి కలిగిన వారంటే ఎంత దూరం, తల్లిదండ్రులకు కలిగిన వారంటే ఎంత దూరం పోతుంది. నిజంగా ఎంత మంది వరకు ఆమె అడిగిందో మనకు అర్థమవుతుంది. ఇలాగా ఈమె వినుట వలన విశ్వాసం కలిగింది. దేవుని అందలి విశ్వాసము ఆమె యొక్క క్రియల ద్వారా రుజువు చేసుకుంది. రెండవదిగా ఆమె ఏది నమ్మిందో, ఏది విశ్వసించిందో దానిని ధైర్యంగా ప్రకటిస్తుంది. ఆయన ఎంత గొప్ప దేవుడో విన్నది, నమ్మిన దాన్ని పైకి చెప్పింది, ధైర్యంగా మాట్లాడుతుంది, ప్రకటన చేయగలుగుతుంది. ఆయన ఎలాంటి కార్యాలు చేశాడు, ఎలాంటి వాడు, ఎంత బాగా, ఒక పాస్టర్ కూడా అంత బాగా వివరించలేడేమో, అంత బాగా చెప్పి మీ ముందు ఎవరికి కూడా ఎంత మాత్రం ఏ విధంగా ధైర్యం లేదు, నిలబడే శక్తి లేదు. కనుక మీ దేవుడు ఆకాశమందు భూమి అందు కూడా దేవుడే. ఆ సత్యం నేను ఎరిగాను, నమ్మాను. ఈ సత్యం నేను నమ్మినట్లే నా వారందరినీ కూడా నేను నాకు ఉపకారం మీరు చేయండి. ఆ ఉపకారం నా ఒక్కదానికే కాదు, ఎంతమందికి చేయండి. నన్ను చంపొద్దు, నా వాళ్ళు ఎవరు చంపొద్దు, సావక బ్రతుకనివ్వండి అని అడిగింది. ఓకే, మీరు ఇక్కడ అడుగుతుంది, నా అక్క చెల్లెలు వారి కలిగిన వారందరూ 13వ వచనం చదువుతున్నారు.
సావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయడం. ఎంత బాగా అడిగిందో చూడండి, ఎంత మంది కొరకు అడిగిందో చూడండి. హల్లెలూయా. వెంటనే అయితే వారిని చేర్చి ఇంట్లో చేర్చడం నీ డ్యూటీ అమ్మా. వారికి రక్షించడం మా డ్యూటీ. ఇంకా మేము మీకు మాటిస్తున్నామని చెప్పారు. నిజంగా ఏ కిటికీ గుండా వాళ్ళిద్దరిని దించిందో ఆ కిటికీకి తొగరు దారం కట్టింది. వీళ్ళు తిరిగి వచ్చి ఎరుకోను పట్టుకొని ఎరుకోను ముట్టడి వేసి కాల్చే లోపే తన వారందరినీ ఎలా చెప్పిందో, ఎలా అలర్ట్ చేసిందో, ఏ విధంగా నడిపించిందో అవన్నీ వివరంగా గ్రంథంలో వ్రాయబడలేదు. కానీ వారందరినీ తీసుకొచ్చేసిందండి. తీసుకొచ్చి 6:25 నేను చదువుతున్నాను. అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే 6:25లో ఏం రాశారు? రాహాబను వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను కనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారందరిని బ్రతుకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసిస్తుంది. ఓ హల్లెలూయా. ఎంత ధన్యకరమైన ఒక జీవితానికి ఈమె నాంది కలిగేసింది, ఒక బాట వేసింది, ఒక దారి చూపించింది. ఒక వేశ్య. అయినా దేవుని మాటకు లోబడితే ఆయన వేశ్య పాపల కొరకే వచ్చాడండి. నీతిమంతుడు నేను పిలవరాలేదు. అసలు నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. ఉన్నోళ్ళందరూ పాపులే. వాళ్ళందరూ నేను పిలవడానికే వచ్చాను. వారికే నేను రక్షకుణ్ణి, పాపుల రక్షకుడని నాకు పేరు. యేసు రక్షించును. ఎవరినంటే పాపులనే రక్షించడానికి ఆయన వచ్చాడు. మనుషులందరూ పాపం చేసి దేవుడిని గ్రహించు మహిమను పొందలేకపోతున్నారన్న సత్యం ఎరిగినటువంటి మరి సమస్త మానవాళి ఆ సత్యం గ్రహించి ఈమెలాగా లోబడితే నిజంగా ధన్యురాలి. గ్రహించిన మనం ఏం చెయ్యాలి? మనము ఈమె మార్గంలోనే నడవాలి అని వాక్యం చెప్తుంది. ఈమె విధానమే మనం అనుసరించాలని వాక్యం చెప్తుంది. ఎందుకని అంటే ఆమె చెప్పింది నమ్మిన దాన్ని ప్రకటించింది, ఒప్పుకోలైంది, ఆమె రక్షణ పొందింది. రక్షణ పొంది ఊరుకోలే, వెంటనే తన వారి రక్షణ కొరకై ప్రయాసపడింది. ఎప్పుడు కూడా మనం రక్షణ పొందితే మౌనంగా ఉండకూడదు అనేది పదే దేవుడు చెప్తూ ఉంటాడు. వారిని రక్షించడం మన ధ్యేయం. అదే మన ఎజెండా. మరొకటి ఇక లేదు మనకు. మనం ఎదగాలి, మనము నిలబడాలి, వాళ్ళని నిలబెట్టాలి. మనం ఎదగాలి, వాళ్ళని ఎదిగింపచేయాలి. మనం రక్షించబడాలి, ముఖ్యంగా వాళ్ళని రక్షించాలి. మనకు కలిగిన ఈ విశ్వాసమును, మనము నమ్మిన ఈ సత్యాన్ని ప్రకటించగలగాలి, ధైర్యంగా చెప్పగలగాలి. మనం ఒప్పుకుంటే సరిపోదు, ఇతరులకు కూడా ప్రకటించగలిగిన స్థాయి మనందరికీ రాదు. ఇప్పటికీ మన వాళ్ళందరం చేస్తున్నాం. అలాగే మరలా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఒక వేశ్యకున్న నిబద్ధత మనమందరికీ ఉండాలి. ఆమె అనుకుంది, నిజంగా నేను ఎలాగైనా చనిపోతే వాళ్ళు పట్టుకోవడం ఈ పట్టణానికి ఖాయం. వాళ్ళ ముందు ఎవడు నిలవలేడు, ఎవరికి నిలిచేంత ధైర్యం ఎవరికి లేదు. ఈ పట్టణాన్ని కాల్చివేయడం ఖాయం. అయితే కాల్చివేసినప్పుడు నేను చనిపోకూడదు, నా వాళ్ళు ఎవరు చనిపోకూడదు. ఈ లోకం కూడా 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 5-6 వరకు మనం కింద వరకు చదువుకుంటే, త్వరలో ఆనాడు జల ప్రళయం ఏ విధంగా భూమిని కమ్మి వేసిందో, అలా జల ప్రళయము వలన ఎలాగైతే జనములు భూమి మీద లేకుండా తుడుపు పెట్టబడ్డారో, చివరి దినాల్లో మరి అగ్ని వర్షం కురిసి అలాగే నాశనం అవుతారని పేతురు పత్రిక 2వ పేతురు 3వ అధ్యాయం 6 నుండి మనము చదువుకుంటే అక్కడ రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి ఈ విషయం మనసున పట్టట్లేదు, ఎవరు గ్రహించట్లేదు. ఏ క్రైస్తవుడికి ఇంకా తెలిస్తే ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకం ఎలాగైతే నీటి వరదలో మునిగి నశించిందో, ఇప్పుడున్న ఆకాశమును భూమి భక్తిహీనుల తీర్పు నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినది. అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. ఎందుకని భూమి మీదకి అలాంటి భయంకరమైన అగ్ని వర్షం కురవబోతుంది.
ఏమండి అగ్ని వర్షం కురుస్తుందా, ఎప్పుడైనా నీటి వర్షం కురుస్తుంది కానీ అని ఇప్పటి కాలములు హేళన చేయవచ్చు. ఎందుకంటే నోవు కాలములు హేళన చేశారు. ఏమయ్యా, ఎప్పుడు పుట్టిన కాంచి ఇప్పుడు 500 ఏళ్ళు అవుతుంది, నీ వయసే 500 ఏళ్ళు అవుతుంది, నీ తాత పుట్టిన కాంచి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, భూమి మీద వర్షం కురిసినట్టు ఎక్కడ నానమాలు ఉందా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అప్పుడు కూడా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం కూడా అగ్ని వర్షం కురుస్తుందని హెచ్చరికగా మనం ప్రకటించాల్సి ఉంది. ప్రకటిస్తే అంతే హేళన చేస్తారు, అంతే హేళన చేస్తారు. అయితే మనం గ్రహించాలి, అది ఖాయమైనప్పుడు ఇది కూడా ఖాయమే, అది జరిగినప్పుడు ఇది కూడా జరుగుతుంది. కాబట్టి మనం అందరినీ ఆ విధంగా అప్రమత్తులను చేయాల్సిన, హెచ్చరించి మేల్కొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. అయితే ఎలా చెప్పిందో, ఏం చెప్పిందో, మొత్తానికి తల్లిదండ్రులను వారి కలిగిన వారిని, అన్నదమ్ములను వారి కలిగిన వారిని, అక్క చెల్లెళ్ళను వారి కలిగిన వారు అందరినీ తీసుకొచ్చి తన ఇంట పెట్టుకుంది. బయటికి పోకుండా ఆమె కాపలా కాసేంత ఆ పోస్టును కూడా ఆమె తీసుకుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పారు, ఆ గుమ్మం దాటి బయటికి వస్తే వాడు చనిపోతే మాకు ఉత్తరవాదత్వం ఉండదు తల్లి, నువ్వే వాళ్ళని బయటికి రాకుండా చూసుకో. లోపలున్న వారు ఎవరైనా చనిపోతే ఆ ఉత్తరవాదత్వం, ఆ జవాబుదారితనం మేము జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి లోపలున్నవాడు ఎవరు నశించకుండా పూచి మాత్రం మాదేనని వాళ్ళు ఆ వేగుల వారు చక్కగా ప్రమాణం చేసి ఆ యొక్క మాటనిచ్చారు. మాట ఇచ్చిన ప్రకారంగానే నిజంగా వాళ్ళు తీసుకొచ్చారు. నేటి వరకు వాళ్ళు మరి ఇశ్రాయేళ్ల మధ్యలో జీవిస్తున్నారని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం, మత్తయి సువార్త 13:15-16 వచనాలు ఏం చెప్పినాయంటే, దేవుడు చెప్తున్నాడు మనము దేవుని గుర్చిన సందేశాలను, దేవుని గుర్చిన వార్తలు, దేవుని గుర్చిన మాటలను మనం ఎలా వినాలి అంటే చెవులార వినాలట. కన్నులార కార్యాలను చూడగలగాలి, చెవులార వినగలగాలి, మనము హృదయంతో గ్రహించగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అలా చెవులార వినగలిగిన కన్నులు, దేవుని కార్యాలను కన్నులార చూడగలిగిన కన్నులు, వినగలిగిన చెవులు ధన్యములైనవని 16వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నిజంగా చెవులార అంటే స్పష్టంగా ఆయన మాటలకు మన చెవిని ఇవ్వాలి, గ్రహించాలి. మనం వినట్టుగా అలా ఉండకూడదు, పట్టనట్టుగా ఉండకూడదు. భయముతో దేవుని వాక్కును వినాలి. ఆయన మాటకు భయపడని వాడెవడు, సింహము గర్జించెను భయపడని వాడెవడు అన్నాడు. అంటే ఆయన మా వాక్కు జలములని 29వ కీర్తనలు ఎప్పుడో నేర్చుకున్నమైన వాక్కు ఎంత బలమైనదో, ఎంత దృఢమైనదో, ఎంత శక్తివంతమైనదో 29వ కీర్తన మనకు స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఆయన వాక్కు చేతని ఆకాశ విశాలమును, భూమిని సమస్తమును చేశాడన్న సంగతి, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయన మాటతోనే సమస్తం చేశాడని గతంలో ఆయన మాటకున్న విలువను మనము నేర్చుకున్నాం, శక్తిని మనము నేర్చుకున్నాం. ఆ మాట వినపడినప్పుడు ఆమె చెవులార వినగలిగింది. విన్న వెంటనే ఏం చేసింది? విశ్వసించింది. విశ్వసించిన దాన్ని ధైర్యంగా ఒప్పుకోగలుగుతుంది. ఒప్పుకున్నది మాత్రమే కాదు, వాళ్ళకు ప్రకటించి వాళ్ళను సర్టెన్ స్థలానికి నడిపించగలిగి. ఇవన్నీ కూడా మనం చేయాల్సినవి. చాలా మంది వాక్యం వింటారు, వాళ్ళకే ఉపయోగపడకుండా ఉంటుంది, నిష్ప్రయోజనం అవుతుంది. ముళ్ళ పొదల్లో, గచ్చ పొదల్లో వేసిన విత్తనములాగా అది మగ్గిపోతుంది. రాళ్ళ భూమిలో వేసిన చెట్లలాగా అది విత్తనాలలాగా అయిపోతుంది. కానీ ఎక్కడ వేషాల వినలేదని శ్రద్ధతో దేవుని మాటలు వింది. చెవులారా ఆ మాటలను వినగలిగింది, గ్రహించగలిగింది, హృదయమందు భద్రపరుచుకుంది, హృదయమంతటితో ఒప్పుకున్నది. ఆమె నోటితో, మనస్సుతో, తన అంతరంగం నుండి ఒప్పుకోలొచ్చింది. ఆ మాటలే చెప్పినప్పుడు నిజంగా నేను అనుకుంటాను, ఆమె ఆ యొక్క విషయాలను ఈ యొక్క వేగుల వారి ముందు చెప్పినట్టే
వారి ముందు దేవుని శక్తిని గురించి, ఆయన ఎంతమంది రాజులను జయించాడు, ఎర్ర సముద్రం ఎలా పాయలు చేశాడు, ఐగుప్తులు ఎలాంటి కార్యాలు చేశాడు, ఆ యొక్క తల్లిదండ్రులకు, అన్నతమ్ములకు, ఆ యొక్క అక్క చెల్లెళ్లకు, వారు కలిగిన వారందరికీ ఆమె ప్రకటిస్తూ ఉండగా వాళ్ళకి ఎంత భయం కలిగిందో నాకు ఇప్పుడు ఊహించుకుంటే అర్థమవుతుంది. ఆ మాట విన్నప్పుడు ఈమెంత భయపడ్డదో అంతే ఆ మాటను వాళ్ళకి తీసుకెళ్లి ప్రకటించి దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అనుభవంతో కూడిన మాటల్లో ఉన్న ప్రభావం చాలా గొప్పది, విలువైనది అని మనకు తెలుసు కదండి. కాబట్టి ఒక వేశ్య ఎంత అద్భుతమైన మరి ఒప్పుకొని వాళ్ళ మీరు ముందు ప్రకటించి మరి చక్కగా తన వారందరినీ రక్షించుకుంది. ఆమెతో పాటు ఒక గుంపే నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించే భాగ్యం దక్కింది. యెహోషువ కాలం వరకు జీవించడం కాదు, ఆ తర్వాత కాలం వరకు జీవించడం కాదు, నేటి వరకు అని బైబిల్ చదివిన ప్రతిసారి ఆ రోజు సారి చేసుకోవచ్చు ఈ రోజు వరకు అని. ఎప్పటికప్పుడు నువ్వు చదివినప్పుడల్లా నేటి వరకే అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి దేవుని ప్రణాళికలో అమర్చబడిందో మనం గ్రహిస్తున్నాం. కాబట్టి సువార్త ప్రకటించే వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి అని వాక్యం. దేవునికి స్తోత్రం. కనుక అన్ని విన్నదాన్ని నువ్వు ప్రకటించడంలో ఏ మాత్రం వెనకంజ వేయద్దు సుమా. నీ తోటి వారికి, నీ కలిగిన వారికి, నీకు తెలిసిన వారికి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా ప్రకటించడం మూలాన ఆమె కలిగిన వారందరూ నేటి వరకు ఇశ్రాయేలు మధ్య జీవిస్తూ ఉన్నారు. అంతటితోనే అయిపోలేదండి. ఆమె క్రియల ద్వారా మరి ఏమంది, విశ్వాసాన్ని రుజువుపరచబడింది. అందుకని యాకోబు 2:26 ఏమని రాయబడిందండి, ప్రాణము లేని శరీరం ఎలా మృతము, క్రియలు లేని విశ్వాసం అంటే మృతము అని చెప్పగల. అంటే నువ్వు నమ్మినది, నువ్వు ఎరిగినది, నువ్వు గ్రహించిన సత్యం ఏం చేయాలంటే క్రియల ద్వారా రుజువు చేసుకోవాలి, క్రియల్లో పెట్టాలి, క్రియల్లో కనపడాలి. మనం ఏం పలుకుతున్నామో, ఏం నమ్ముతున్నామో, ఏది ప్రకటిస్తున్నామో మన క్రియల్లో కూడా కనపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒక వేశ్య హృదయం మారిన తర్వాత ఆమె ఎలా మార్చబడి ఎంత మందిని మార్చగలిగిందో మనకు బైబిల్ నేర్పిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. మనం మారితే మనం ఎంతమందిని మార్చాలి. ఇప్పుడే ఇంతకుముందు నేను సాయంకాలం మధ్యాహ్నం నేను ఒక వ్యక్తితో మాట్లాడాను. నేను అతనితో ప్రార్థిస్తూ ఉండగా అతని కొరకు దేవుడు నన్ను అడగమంటే నేను ఆ సత్యం అతన్ని అడిగాను. ఏమని? అయ్యా, మేమందరము సువార్త ప్రకటిస్తున్నాము, సువార్త ప్రకటించేవారు సువార్త వలన జీవనం చేయనన్నట్లుగా దేవుడు మాకిచ్చినటువంటి ఆ యొక్క అర్పణలను మేము స్వీకరించి మా జీవనం సాగు. మీరేమో రక్షించబడి క్రైస్తవ సాహిత్యమును, బైబిల్ సంబంధమైన బుక్స్ను, సువార్త సాక్ష్యాలను మీరు అమ్ముతూ మీరు జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఎంత మందిని మీరు ప్రభు వైపు నడిపించగలిగారు? జీవనంతోనే సరిపెట్టారా? లేక మీ సాక్ష్యం, మీ అనుభవం, మీరు చెప్పే సువార్త ఎవరికైనా చెప్పి ఏవైనా ప్రభు దగ్గరికి ఎవరినైనా రక్షించారా? నన్ను అడగమన్నాడు దేవుడు ఇంత కాలానికి, ఎన్ని రోజుల తర్వాత. మరి మీరు మాకు పరిచయం అయినా నేను ఇప్పుడు అడుగుతున్నాను, మీరు చెప్పండి నాకు అనంటే, అమ్మా నిజమే మీరు చెప్తుంది, నేను చాలా మందిని ప్రభు దగ్గరికి నడిపించానమ్మా. ఇది అమ్ముకొని జీవనం చేయడం మాత్రమే కాదు, ఈ పరిచయం చేసి నేను బ్రతకడం మాత్రమే కాదు, నేను చాలా మందిని ప్రభు దగ్గరికి నడిపించానమ్మని చెప్తే నేను చాలా సంతోషించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షించబడిన ప్రతి వ్యక్తి యొక్క మరి భారము, బాధ్యత ఇంకొకరిని రక్షించడం. ఒక్కరినైనా రక్షించు అని మా తాతగారు ఒక పాట రాశాడు. ఒక్కరినైనా రక్షించవా అని రాశాడు. నేనంటాను, ఈమైతే కొన్ని 100 మందిని రక్షించిందండి. ఆమె కలిగిన వారిని, మా నాన్నగారు వాళ్ళు కలిగిన వారిని, మా అమ్మ నాన్న అంటది వాళ్ళకి కలిగిన వారిని అందరండి.
మా నాన్న అన్నదమ్ములు అంటది వాళ్ళు కలిగిన వారిని అంట, అక్క చెల్లెలు అంటది వారికి కలిగిన వారు. నిజంగా ఎంతమంది అవుతారో మీరు ఒకసారి చూడండి, బంధువర్గం అంతమందిని ఒక్క ఆమె రక్షించి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనమందరము కూడా ఆ ధ్యేయంతోనే బ్రతుకుదాం. క్రియలతో కూడిన విశ్వాసం మనకున్నది అని మనం రుజువు చేద్దాం. నమ్మితే నమ్మినది నువ్వు ప్రకటించగలగాలి. నువ్వు హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ, అది ఇతరులకు ప్రకటిస్తే ఇంకొకరికి రక్షణ. నీ మనసులో నువ్వే పెట్టుకొని నీకు మట్టుకే నువ్వు ఉంటే ఎవరికి రక్షణ రాదు. ఆ దేవుడు ఎంత వాడో, ఆ దేవుడు ఎంత గొప్పవాడో, ఏ గొప్ప కార్యాలు చేయగలడో, ఎన్నెన్ని అద్భుతాలు చేయగలడో, ఎంతెంత మంది విషయంలో చేశాడో, నీ పట్ల ఎలా చేశాడో నీవు చెప్పడం, నువ్వు నమ్మడము, విశ్వసించడం ఎంత అవసరమో. క్రియల ద్వారా అది రుజువు చేయాలంటే నువ్వు బయటికి అనేకులకు ప్రకటించడం కూడా అంతే అవసరం. ఈ యేసయ్య మినిస్ట్రీస్ లో ఎంత మంది ఉన్నారో ప్రతి ఒక్కరు ఆ పని చేయాల్సింది ఉంది అన్నది ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ. ప్రతి ఒక్కరి డ్యూటీ అది. మనం రక్షించబడాలి, మన వారందరినీ రక్షించాలి. ఎవరికి వారమే, అయ్యా నా వంతుగా నాకు ఇచ్చిన తలాంతుని నేను ఇదిగో ఇంతగా గొప్పగా చేశానని చూపించాల్సిన రోజు ఒకటి రాబోతుంది. నేను లేకపోతే ఈ పనికి పూనుకొని ప్రేరేపించబడిన శ్రీదేవు, లేకపోతే ఇంకొక దైవజనుడు క్రీస్తు న్యాయపీఠం మీద ముందు నిలబడరండి. మనమందరం క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడాలి. మనలో ప్రతి వాడును తన విషయమే తానే లెక్క అప్పగించాలి అని కూడా వాక్యం చెప్తుంది. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ప్రతిఫలం ఇచ్చును అని వాక్యం చెప్తుంది. కాబట్టి నువ్వు నమ్మితే నీ క్రియలు ఎలా అన్నది. ఏంటి ఆ క్రియలు? నువ్వు విశ్వసించిన నీ క్రియలు. ఆ విశ్వాసం ఎంత మందిలో నువ్వు చొప్పిస్తున్నావు, ఎంత మందిలో నువ్వు పోయగలుగుతున్నావు, ఎంత మందిలో నాటగలుగుతున్నావు, ఎంత మందిని నడిపించగలుగుతున్నావు అన్నదే ఆ విశ్వాస సంబంధమైన క్రియలు. అది మల్టిప్లై చేయడం, అది ఒక తలాంతులు 10 తలాంతులు చేయడం దేవుడు నీకు ఇచ్చే భాగ్యం. అది నువ్వు చేస్తున్నావు, అప్పగించినటువంటి పని అది. కనుక ప్రార్థన చేస్తావు, సాక్ష్యం చెప్తావు, మరి ప్రభు పాదాలు పట్టుకొని గోజాడతావు, అంగలాడుతావు, నీ సాక్ష్యం ప్రకటిస్తావు, ఏం చేస్తావో వీలు కాని వారి కోసం నేను చెప్పేది. వీలై అందుబాటులో ఉంటే మాత్రం ప్రకటించి వారిని తప్పకుండా దేవుని దగ్గర నడిపిస్తారు. దూరంగా ఉన్న వారికి, చెప్పలేనటువంటి స్థితిలో ఉన్న వారి కొరకైతే యేసయ్య పాదాలు పట్టుకొని నువ్వు అంగలార్చాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెరలో ఉన్న వారికి విడుదలనిచ్చే దేవుడు, పాపపు కట్లను బంధంలో ఉన్న వారికి విడుదలనిచ్చే దేవుడు మన దేవుడు. కనుక నువ్వు ఆయన పాదాలు పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వేశ్యాన్ని పడిన ఆమె ఎంత గొప్ప కార్యం చేస్తుందండి. ఎన్ని విషయాలు ఆమె గోచరమైనవి. దేవుని నామ మహిమ కొరకు విన్న రోజు నుండి ఆ గడియ కొరకు ఎదురు చూస్తుందండి. ఆ రోజు ఎప్పుడు వస్తుందా, నా విడుదల ఎప్పుడు వస్తుందా. నాకు మాత్రమే కాదు, నాకు వచ్చిన విడుదల వెంటనే నా వారికి నేను అప్లై చేయాలి, వారందరిని కూడా నేను రక్షించాలి. ఆ దినం కొరకు ఎదురు చూస్తుంది. అందుకే వారిని సమాధానముతో తన ఇంట చేర్చుకున్నదని బైబిల్లో 2 చోట్ల రాశాడు దేవుడు. ఎప్పుడైనా ఒక వాక్యమునకు ఇది రుజువు చేయాలి మనమంటే 2 వాక్యాలు దాన్ని బలపరచాలని బైబిల్ సూత్ర ప్రకారం తప్పకుండా ఆమె ఎదురు చూస్తూ ఆ గడియ కొరకు కనిపెట్టుకొని ఉండి, ఎప్పుడెప్పుడు మా వంతు వస్తే నేను వాళ్ళని పట్టుకోవాలి, నేను ఈ విధంగా వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ దగ్గర నేను ఇది అడిగి పొందుకోవాలి, నేను నా వారిని రక్షించుకోవాలి అని చక్కని ఒక ఆలోచనతో ఆమె జీవనం కొనసాగిస్తుందండి. దేవుని మహాకృప చేత ఆ గడియ రానే వచ్చింది. ఆ గడియను ఆమె మరి సద్వినియోగం చేసుకుంది. వెంటనే వారిని అడిగింది, చక్కగా పొందుకుంది, చక్కగా ఆమె వారందరినీ రక్షించుకుని నేటి వరకు ఆమె ఇశ్రాయేళ్ల మధ్య జీవిస్తాం. అంతకంటే గొప్ప వాక్య సత్యం మరొకటి నేను మీకు తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి మీరు వినండి.
యేసుక్రీస్తు వంశావళి అని మొదటి వచనంలో రాసి అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని రాసి ఇక్కడ 5వ వచనములో నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయాజును కని. వావ్! ఏమండి, ఈ రాహాబు ఎక్కడ చేర్చబడిందండి? యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు రాయబడింది. ఎంత గ్రేట్! దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! ఎంత ధన్యురాలైందండి, ఎంత ధన్యుడు! ఒక వేశ్య ఎంత ధన్యురాలైంది. దేవుని గురించి విన్న మాటలను అంతరంగంలో భద్రపరుచుకున్న మాటలను ప్రకటించగలిగితే, విశ్వసించడమే కాదు ప్రకటించి తెలియజేయడం, ఇతరులకు ప్రకటించడం మొదలు పెడితే ఎంత మందిని రక్షించుకుంది, ఎంత మందిని ఆమె దారి చూపించినదైంది మరి జీవ మార్గానికి, మోక్ష మార్గానికి. అందుకే ఆమె దేవుడు మెచ్చాడు. నేటి వరకు ఆ వంశమును, ఆ యొక్క కుటుంబాన్ని ఇశ్రాయేలు మధ్య జీవించేలాగా చేశాడు. ఎవరు దానికి మూలమయ్యారు, ఎవరు దానికి కారణమయ్యారు? వారిని దేవుడు మరచిపోలేదు. ఇశ్రాయేలు మధ్య జీవించడం మాత్రమే ఘనత కాదు, వారికి ఇవ్వలేదు. ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి గ్రహించేలాగా, వాడికి ఇచ్చే ఆ కిరీటం ఏదో తెలుసుకునేలాగా యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరును చేర్చాడండి. మనం ఎంతమందిని ప్రభు దగ్గరికి తెచ్చామో ఆ లెక్క, ఆ చిట్ట గ్రంథములో వ్రాయడం మాత్రమే కాదండి, నీ పేరును హైలైట్ చేసి ఆయన జాబితాలో నీ పేరును చేర్చుకుంటుంది. ఆ క్రియకు ఫలము అనగా ఇశ్రాయేళ్ల మధ్య జీవిస్తుంది. ఆ వీరేటికి నెమ్మదిగా బతుకుతుంది, ఇశ్రాయేల్తో కలిసి బ్రతుకుతుంది. అది గొప్పది. పరలోక వాసులతో, పరిశుద్ధులతో కలిసి బతకడం ఎంతో గొప్ప సంగతి మనకది. కానీ ఆ పేరు వంశావళి జాబితాలు చేర్చేస్తుందా, అది చాలా 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 ఇంకా సంతోషకరమైన, మెచ్చుకోదగిన, హెచ్చించదగిన ఆమెకు అది బిరుదుగా మనం గ్రహించాలి. అల్పురాలు ప్రాకారం మీద ఎక్కడో బతుకుతున్న, వేస్ట్గా బతుకుతున్న ఆమె యేసు మాటలు విని అలా మారిందో, మారిన ఆమెను దేవుడు మార్చడం మాత్రమే కాదు, అనేకులను మార్చేలాగా చేశాడు. నేటి వరకు ఇశ్రాయేళ్ల మధ్య చావక బ్రతుకుతూ గొప్ప వంశములో ఒక వారు స్థానం సంపాదించుకోవడమే కాక సరిపెట్టక తన వంశావళిలో ఆమెను చేర్చాడు. ఇది ఇంకా మరింత హర్షించదగ్గ విషయమా, సంతోషించదగ్గ విషయం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక మాట మనము దేవుని దగ్గర చెప్పి ఒక్కరిని రక్షిస్తే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అవుతారో అది కూడా మనం గ్రహించాలి. ఆమె రక్షణ పొంది అనేకులకు మూలమైన ఆమెను దేవుడు ఎంత గొప్పగా చేశాడో మనము గ్రహించాలి. అమ్మా, నేను ఒక మాట మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడ ఒక వేశ్య అంతగా ఆమెకు ఆ జీలుంటే, ఆ ఆశ ఉంటే, ఆ తపన ఉంటే, మరి మనకెంతగా ఉండాలి, మనం ఎంతగా ఇతరులను రక్షించాలి, మనకు కలిగిన వారందరినీ ఆ బాధ్యత మనం ఇది ఉందా లేదా గ్రహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆమె కుటుంబం లేదు, నా కుటుంబం అంటలే, నా తల్లిదండ్రులను, నా అక్క చెల్లెళ్ళను, నా అన్నదమ్ములు, వారికి కలిగిన వారందరూ అన్నారు. ఎందుకంటే ఆమె వేశ్య కుటుంబం లేదు, ఆమె ఒప్పుకోలు చక్కగా ఉంది. కాబట్టి నేను అడుగుతున్నాను, వీరిని నేను తెలుసుకున్నాను, నేను రక్షణ పొందాను, నేను విశ్వసించాను, బయటకు చెప్పగలిగాను, అదే రక్షణ అన్నాడు దేవుడు. నేను రక్షింపబడ్డాను. సరే, నేను మిమ్మల్ని చేర్చుకొని మీకు ఉపకారం చేశాను, నన్ను రక్షించబడి మీరు రక్షిస్తారు. కానీ నేను అది అంత మాత్రం సరిపెట్టుకోవట్లేదు. నాతోటి నా వాళ్ళందరినీ కూడా రక్షించమని అడుగుతున్నాను. ఆ ఉపకారం చేసి పెట్టండి బాబా అని బతిమలాడుకుంటే, సరే నువ్వు ఇలా చేసావు కాబట్టి మేము ఇలా చేస్తాం, నువ్వు ఇలా చెయ్యి, ఈ పద్ధతి చొప్పున నువ్వు చేస్తే కనుక తప్పకుండా నువ్వు రక్షించబడతావు, మేము బయటకు తీసుకొస్తాం, నిన్ను గుర్తు పెట్టుకుంటాం, పట్టణంతో పాటు నిన్ను నశింప చేయము అని మాట ఇచ్చి నెరవేర్చారు. అందుకే నేటి వరకు ఆమె ఇశ్రాయేలు మంచి చేయిస్తుంది. ఆ యొక్క మంచి స్వభావాన్ని బట్టి
దేవుడు ఆమెను ఆయన వంశావళిలో చేర్చాడు. దేవునికి మహిమ కలుగుతుంది. మనం ఎలా ఉండాలి అంటే అవకాశం కొరకు ఎదురు చూడాలండి. సువార్త ప్రకటించాలి, ఎవరికి చెప్పాలన్న అవకాశం కోసం మనం ఎదురు చూడాలి. దేవునికి మహిమ కలుగునుగా. మా అమ్మగారు, నేను ఒకసారి గతంలో చెప్పాను అనుకుంటా, మరొకసారి నాకు చెప్పాలని ఆశ. మా అమ్మగారు ఇంటి ముందుకు నిజామాబాద్ జిల్లాలో మా నాన్నగారు జాబ్ చేసేటప్పుడు అక్కడ ఉన్నారని, ఇంటి ముందుకు అడుక్కోవడానికి ఒక వ్యక్తి వచ్చాడండి. యవనస్తుడు, మంచి బలంగానే ఉన్నాడు. అడుక్కోవడానికి వచ్చాడు. వస్తే అమ్మ అన్నదంట, మేము వెయ్యం, మీలాంటి వాళ్ళకి వెయ్యం అన్నదంట. అంటే వెళ్ళిపోయాక, లేదు బాబు వేసేది లేదు పోవని వెళ్ళిపోయాడు. రెండో రోజు మళ్ళీ వచ్చాడంట. రెండో రోజు కూడా ఇలాంటి వారికి వేయమని మా బైబిల్ చెప్పట్లేదు, మేము వెయ్యం పోవాలంట. మూడో రోజు మళ్ళా వచ్చాడు. ఏంటయ్యా నేను చెప్తుంటే కూడా మళ్ళా వచ్చాడు ఎందుకు? మేము కుంటి వాళ్ళకు, గుడ్డి వాళ్లకు, వృద్ధులకు, అంగహీనులకు, బలహీనులకు వేయమని మా వాక్యం చెప్తుంది, బైబిల్ చెప్తుంది. అలాగే వేస్తాం, నీకు వెయ్యం, నువ్వు మంచుకున్నావు బలంగా, మంచి ఏ అవయవ లోపం లేకుండా, ఎందుకు నీకు వేయాలి, మేము వేయమని చెప్పాను కదా అంటే, అమ్మ నేను అడుక్కుంటాకు రాలి, ఈరోజు వచ్చింది, ఆ బైబిల్ చెప్పింది అంటున్నావు చూడమ్మా, అదేం చెప్పిందో ఏంటో ఆ సంగతులు, ఇలాంటి విషయాలు కూడా చెప్తుందా? ఇదేదో అడిగి తెలుసుకుందామని వచ్చానమ్మా అన్నాడు. ఓ గుడ్, కూర్చో అయితే అని దేవునికి ఆమె అతనికి దేవుని గుర్చిన సంగతులను, సువార్తను ప్రకటించింది మా మమ్మీ. వెంటనే అతను మార్చిందాడు. అయితే ఆ మహాదేవుడు, ఆ గొప్ప దేవుడు, గనుడైన దేవుడు నేను అంగీకరిస్తున్నాను, స్వీకరిస్తున్నానమ్మా. ఈ రోజు నుంచి నేను ఈ వృత్తి మానుతాను, నేనేం చేయాలో చెప్పండి. ఓకే మానేసి, మంచిదిరా, నేను రోజు వాక్యం చెప్తాను రానది కానీ వచ్చింది. అలాగే అప్పటికే కొంతమంది రక్షణ పొందారు. ఆ గుంపులోకి వారిని చేర్చుకుంది. రోజు మేము పలానా చోట ఈ విషయాలే మాట్లాడుకుంటాం, ప్రార్థన జరుగుతుంది, రమ్మన్నది, వచ్చాడు. అలా 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 అతను చక్కగా ఎదుగుతూ వీరి మధ్యలోనే ఉన్నాడు. వీరి వాక్యం వింటున్నాడు, ఈ సంఘంతో పాటు కలిసి ఎదుగుతున్నాడు. చిన్న కాంగ్రిగేషన్, గుంపు అలా ఎదుగుతూ ఇంకా ఎదుగుతుండగా రక్షణ పొందాడు, బ్యాప్టిజం తీసుకున్నాడు. అయ్యా నాకు కూడా సువార్త ప్రకటించాల ఆశ ఉందయ్యా అంటే వెంటనే తగినటువంటి మంచి బైబిల్ కాలేజ్ చూసి ఐపీసీలో ఉన్న బైబిల్ కాలేజ్కి వాళ్ళు పంపించారు. విజయవాడలోనే బైబిల్ ట్రైనింగ్ అయ్యాడు. వాళ్ళు మరలా కామారెడ్డిలో ఐపీసీ చర్చ్కి పాస్టర్గా అతడు ఆ బైబిల్ కాలేజ్ పూర్తి చేసుకున్న తర్వాత అతను నియమించారు. యేసుదాస్ అని పేరు, అతని పాత పేరు తీసి యేసుదాస్ అని మార్చి అతన్ని అక్కడ పాస్టర్గా నియమించాడు. మా మమ్మీ చెప్పింది, మేము నేను చూడాలి, అక్కయ్యలందరికీ తెలుసు, వాళ్ళు కూడా నాకు చెప్పారు. ఆయన చనిపోయే వరకు ఆ యొక్క కామారెడ్డి ఐపీఎస్ చర్చ్ పాస్టర్గా చేసి చనిపోయారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇవ్వండి, వాళ్ళు వీళ్ళని భేదం ఏమీ లేదు. నువ్వు నమ్మిన సత్యాన్ని నీకు అనుకూలమైన సమయం, ఆ సమయం కొరకు కనిపెట్టాలి, వాళ్ళ కొరకు నువ్వు చెప్పాలి, తప్పకుండా వాళ్ళు రక్షణ పొందుతారు. నేను నా మట్టుకు నేను చెప్తా, బస్సులో కూర్చుంటే పక్కోడికి, ఆటో ఎక్కితే ఆటో డ్రైవర్కు, క్యాబ్ ఎక్కితే క్యాబ్ డ్రైవర్కు, అలాగే ఎక్కడికి వెళ్తే ఏ అవకాశం నాకు దొరికితే ఆ అవకాశాన్ని నేను జార విడుచుకోకుండా, నేను రెండు మాటలు సువార్త చెప్పకుండా నేను ఉండలేని ఆ పరిస్థితిని దేవుడు నాకు ఇచ్చాడు. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నాయి అన్నాడు. మనుషులు ముఖం చూసి అందువల్ల అందం గల వాళ్ళ విహీనులా అని అది చెప్తారు, వాళ్ళు ఆ మార్కులు వేస్తారు. నా దేవుడు అది చూడడు. సువార్త ప్రకటించే వారి పాదాలు మాత్రమే చూస్తాడు. అది ఎంతో సుందరమైనవని దేవుడు ప్రకటిస్తాడు. దేవుడికి మహిమ కలిగింది కాదు. మనం ఎక్కడెక్కడికి వెళ్తున్నాము, అక్కడ ఒక్కరికైనా ఈ రోజు నేను చెప్పాలి అన్నది ఒక ధ్యేయంగా మనం మార్చుకుందాం. వీలు కాని, చెప్పలేని ఆ మాట, వాక్చాతుర్యం, ఆ చెప్పే విధానం మీకు తెలియకపోతే కరపత్రాలు పెంచాను, ఇంకొకరి విధంగాను ఏ విధంగానో మొత్తానికి నశించిపోతున్న ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపిద్దాం. ఒక వేశ్య తన వారందరిని రక్షించుకుంది, కానీ అనేకులకు ఒక పాఠంగా నిలబడింది. నేటి వరకు తన వారందరి ఇశ్రాయేలు మధ్య జీవిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కదా, ఆమె వంశావళికి
ఆమె మూలమైంది. ఏమండి, ఎప్పుడైతే ఆమెను ఇక్కడికి వచ్చి ఇశ్రాయేల్ మధ్య వచ్చిందో, ఆమె ఒక ఇశ్రాయేలుని చేసుకుని, ఒక యూదుణ్ణి చేసుకునేలాగా దేవుడు పరిస్థితులు మార్చాడు. ఆ యూదుడు ఎవరా అంటే నయస్సోను కుమారుడైన షల్మాన్ రాహాబును చేసుకుని బోయాజును కన్నాడు. బోయాజు రూతును, ఆ తర్వాత రూతు ఓబేదును కన్నారు. ఆ కుటుంబంలోనే దావీదు వంశంలోనే యేసుక్రీస్తు వంశావళంతా మీరు చదివితే నీకు అర్థమవుతుంది. కాబట్టి ఇంటి గొప్ప ఆధిక్యతను పొందిన రాహాబును గురించి ఈరోజు మనకు దేవుడు నేర్పించాడు. తనకు కుటుంబం లేదు, కానీ తన వారందరిని రక్షించుకుని యేసుక్రీస్తును గుర్చిన వర్తమానం విని ఆ యొక్క దేవాది దేవుడైన ఆ శక్తి సంపన్నుడైన కార్యాలను విన్నప్పుడు ఆమె గుండెలంట కరిగిపోయినవని చెప్తుంది. మేము అని చెప్తుంది. అంటే ఈమె చెప్పినప్పుడు వాళ్ళ గుండెలు కూడా కరిగిపోయినట్టే లెక్క. కాబట్టి అద్భుతమైనటువంటి ఈ చక్కని సందేశాన్ని దేవుడు మనకి ఈ రోజున వినిపించాడు. ఈమెలాగా మనం ప్రవర్తిద్దాం. మనల్ని రక్షించాడు దేవుడు. మన ద్వారా అనేకులు రక్షణలోనికి వచ్చేలాగా ప్రయాసపడదాం, ప్రార్థన చేద్దాం, పని చేద్దాం. క్రియల వలన మనము విశ్వసించినట్లుగా వాక్యమును, క్రీస్తుని గూర్చిన మాటలను విశ్వసించిన వారమని క్రియల ద్వారా రుజువు చేసుకొని ఆయన రాజ్యంలో మనం అందరం ప్రవేశిద్దాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి ఈ మాటలను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.